ఇండియన్ క్రికెట్లో హిట్ మ్యాన్ శకం ముగుస్తోందా? ఏకంగా 10 కిలోల బరువు తగ్గి మంచి సక్సెస్ రేట్ ఉన్న రోహిత్ను ఇంత హడావుడిగా వన్డే కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పించారు? ఇప్పటికే టెస్టులకి టీ20లకి రిటైర్మెంట్ ఇచ్చిన రోహిత్ని వన్డేల్లో కెప్టెన్సీ నుంచి తప్పించడం వెనుక బీసీసీఐ స్ట్రాటజీ ఏంటి? ఇండియన్ క్రికెట్లో రోహిత్ శర్మ ఓ సపరేట్ చాప్టర్. ప్రత్యర్థి బౌలింగ్ను ఊచకోత కోయటంలో రోహిత్కు తిరుగే లేదు. ముఖ్యంగా సెంచరీ తర్వాత హిట్ మ్యాన్ తీరే వేరు. అందరూ డబుల్ సెంచరీ ఆచితూచి చేస్తే రోహిత్ మాత్రం రాకెట్లా దూసుకుపోతాడు. ఈ విషయాన్ని కింగ్ కోహ్లీయే క్లారిటీగా చెప్పాడు. అది శర్మ దమ్మంటే. హిట్ మ్యాన్ రికార్డులు తక్కువేమీ కాదు. వన్డే కెప్టెన్గా జట్టును ఓ స్టేజ్లో నిలిపాడు. 2023 వరల్డ్ కప్లో ఏకంగా 11 మ్యాచ్లు ఆడితే అందులో 10 మనమే గెలిచాం. 2024లో టీ20 వరల్డ్ కప్ సాధించాం. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా ఖాతాలో వేసుకుంది. కేవలం 8 నెలల్లో 2 ఐసీసీ ట్రోఫీలను భారత్ పరం చేశాడు రోహిత్ శర్మ. కెప్టెన్సీలో కూల్గా ఉంటూనే కప్పులు సాధించడంలో మాత్రం తగ్గేదేలే అంటాడు రోహిత్. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భారత క్రికెట్ చరిత్రలో రోహిత్ శర్మ శకం ముగిసినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే టెస్టులు టీ20లకు వీడ్కోలు పలికిన హిట్ మ్యాన్ వన్డేలో కెప్టెన్గా ఇంతవరకు కంటిన్యూ అయ్యాడు. ఆసీస్తో వన్డే సిరీస్కు రోహిత్ బదులు గిల్ను కెప్టెన్గా అనౌన్స్ చేయడంతో హిట్ మ్యాన్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. దీంతో ఆసీస్ సిరీస్ తర్వాత రోహిత్ వన్డే సిరీస్కు సైతం రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే 2027 వరకు ఆడతాడా అంటే రోహిత్, కోహ్లీ స్పష్టమైన సమాధానం చెప్పలేదని, అందుకే కెప్టెన్సీ నుంచి రోహిత్ను తొలగించినట్లు టాక్. వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మకు ది బెస్ట్ ట్రాక్ రికార్డ్ ఉంది. అతని కెప్టెన్సీలో టీమిండియా 42 మ్యాచ్ల్లో గెలిచి కేవలం 12 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై కాగా మరొకటి ఫలితం కాలేదు. రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. దీంతో అతడిని బుజ్జగించే చర్యలను బీసీసీఐ ప్రారంభించినట్లు సమాచారం. శర్మ సక్సెస్ పై ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ కూడా చేసింది. వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంపై రోహిత్ ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. టెస్ట్లో టీ20లో ఎలాగూ లేవు. వన్డేలో మాత్రమే ప్రస్తుతానికి ఆడుతున్నాడు రోహిత్. కెప్టెన్సీ విషయంలో బీసీసీఐతో గొడవ పడాలని రోహిత్ అనుకోవటం లేదు.